హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. ఎలా ఉన్నారు అందరూ? మరి ఈరోజు సింపుల్ రెసిపీ వచ్చేసి ఎర్రపప్పు రెసిపీ అండి. అదే అండి మైసూర్ దాల్. ఇంట్లో కర్రీస్ ఏం లేనప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా సింపుల్గా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసిద్దాం. హాఫ్ కప్పు వరకు ఎర్రపప్పు తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకున్నాను. ఇలా నానబెట్టుకున్న పప్పు మంచిగా నానిపోయింది. చూడండి, ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఇందులో ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపట అన్నాక 1 ఆనియన్ అయితే ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక ఎండిన మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేశాక 2 మీడియం సైజ్ ఆఫ్ టమాటోస్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అయ్యాక చూస్తే టమాటా సాఫ్ట్గా మగ్గిపోయింది. ఇందులో 2 టీ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని టేస్ట్ చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక మూత తీసి చూసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో తిన్న చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా. మీరైతే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ సపోర్ట్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.